హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈరోజు రాష్ట్రంలో పేద విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎందుకంటే ఇప్పుడు ఇంకా స్కూల్స్ ప్రారంభిస్తారు, మరో 10 రోజులుంటే అన్నీ ఓపెన్ అవుతాయి. దాదాపు ప్రభుత్వ పాఠశాల చదివే 43 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి. ఏదో సామెత గుర్తొస్తుంది, వెంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందని. అమెరికా ఇరాన్ యుద్ధం పిల్లల బూట్లకు, సాక్సులకు, బ్యాగులకు వచ్చింది. చంద్రబాబు నాయుడు కథంతా ఇట్టే ఉంటుంది, వారి కుమారుడు లోకేష్ కథంతా ఇట్టే ఉంటుంది. ఎందుకు చెప్తాను ఈ మాటలంటే, స్కూల్స్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఇప్పటికే అమెరికా ఇరాక్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ముడి సరుకు లభ్యమయ్యేదానికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ సంవత్సరం బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగు ఇవ్వలేము, నిదానంగా చూస్తాము. ఇది మరి ముడి సరుకు లభ్యం కాకపోతే మార్కెట్లో డబ్బులు పెట్టి కొనాలంటే బూట్లు దొరకడం లేదా, బెల్ట్ దొరకడం లేదా, బ్యాగులు దొరకడం లేదా? ప్రభుత్వానికి దొరకవా? ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణం తప్పించుకునేదానికి ప్రభుత్వం పేద విద్యార్థులకు చేయాల్సినటువంటి ప్రయోజనాలను చేయకుండా తప్పించుకునేదానికి ఏదో ఒక సాకు కావాలా? యుద్ధ వాతావరణం సాకు చూపిస్తున్నారు. అందుకే నేను చెప్పింది, వెంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందని. మీరు బాగా గమనించమని ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల యొక్క తల్లిదండ్రులకు 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గమనించమని ఈ ప్రభుత్వ పనితీరును. ఎన్నో విషయాలకు మాట తప్పిండొచ్చు, ఎన్నో కార్యక్రమాలకు వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు ప్రజలకు. వాటికి శిక్ష ఓటు వేయకుండా ఉండడం, ప్రభుత్వం నుంచి గద్దె దించడం వరకే. కానీ మన పిల్లల భవిష్యత్తుకు అంధకారాన్ని చేసి వారి ద్వారా ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తునే అంధకారం చేసేదానికి కారణభూతమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపితే సరిపోదు. అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి ప్రభుత్వం లేకు వచ్చి మన పిల్లల యొక్క జీవితాలతోనూ భవిష్యత్తును ఆడుకుండే ఈ పాలకుణ్ణి, చంద్రబాబు నాయుడును, ఈ ప్రభుత్వాన్ని యావజ్జీవితము జైల్లో పెట్టినా తప్పులేదు. వేరే అంశాలకైతే ఓటు వేయకూడదని చెప్తాను నేను. కానీ పిల్లల భవిష్యత్తు చెలగాటమాడే ఈ పాలకులను, ఈ ప్రభుత్వాన్ని ఆజన్మాంతం జైలుకే పరిమితం చేసినా తప్పులేదు. ప్రజలేని అడుగుతానా గమనించమని. ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యా విధానం ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచించండి ప్రజలారా. కార్పొరేట్ సంస్థలను బలపరిచేదానికోసం ప్రభుత్వ విద్యా విధానాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి. ఒకసారి జగనున్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఏంది, విద్యా విధానం ఏంది? నూతన సంస్కరణలతో, కొత్త ఒరవడితో, సరికొత్త విద్యా విధానముతో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసినాడు. ఈరోజు 2 ఏళ్ళైంది, నాడు నేడు పనులు అక్కడే ఆగిపోయినాయి. పిల్లలు చదువుకునే పాఠశాలకు సంబంధించిన మౌలికమైన వసతులకు సంబంధించిన వ్యవహారం పూర్తిగా నిశ్శబ్దం. ఎక్కడే కానీ రాష్ట్రంలో నాడు నేడు పనులు ఆగిపోయినాయి. రెండవది, మీరు బాగా గమనించండి పిల్లల గురించి. 8, 9, 10 తరగతి పిల్లలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ట్యాబ్స్ ఇచ్చినారు. ఇప్పుడు
మీ పిల్లలకి ఇవ్వడంలే, చేతులు ఎత్తేసినారు మేము ఇవ్వలేమని చెప్పి. జగన్మోహన్ రెడ్డి మీ పిల్లలకు సైకిళ్ళు ఇచ్చినాడు, స్కూలుకు ఇంటికి పోయేదానికి సైకిళ్ళు ఎత్తేసినారు. బట్ట ఇస్తే ఆ బట్టలు కుట్టించుకునేదానికి కూలి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు తల్లిదండ్రులే పెట్టుకోవాలి ఆ కూలి. ఈ సంవత్సరం అయితే బూట్లు లేవు, బెల్టు లేదు, సాక్సులు లేవు, బ్యాగు లేదు, అవి ఎత్తిపెట్టినారు. రోజు రోజుకు విద్యార్థుల యొక్క సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో గణనీయంగా తగ్గిపోతుంది. అంతా ఇంత కాదు, పెద్ద నిష్పత్తిలో తగ్గిపోతూ ఉంది. కారణం ఈ ప్రభుత్వం యొక్క పనితీరు బాగలేక, లోకేష్ బాబు గారి యొక్క పనితీరు బాగలేక, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క విద్యా విధానంలో మార్పులు చేర్పులు బాగలేకపోవడం వలన. అంతకుముందు అయ్యవార్లకు మాట చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా యాప్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, మేము వచ్చినాక తీసేస్తామని చెప్పి. 10 యాప్లు తీసి ఒక్క యాప్లోనే అయ్యవార్లను తోముతున్నారు. 10 యాప్లు తీసేసినారు, ఒక్క యాపే పెట్టినారు. 10 యాపులలో చేయాల్సిన పని ఒక్క యాప్లోనే పెట్టారు. అయ్యవార్లనే వదిలిపెట్టలే, అయ్యవార్లకు ఇచ్చిన మాట ఏమీ నిలబెట్టుకోలే. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ పద్ధతి అంటున్నారు ప్రజలారా, స్మార్ట్ కిచెన్ అంట. అంటే ఒక మండలానికి సంబంధించి ఏ స్కూలుకు ఆ స్కూల్లో వంట చేసి పిల్లలకు పెట్టకుండా మండలం అంతా కలిపి ఒక చోట బువ్వ చేసి ఆ నుంచి వ్యాన్లలో తీసుకొస్తారంట. దీనివల్ల నష్టం ఏమిటో తెలుసునా? మొదటి నష్టం, ప్రతి పాఠశాలలో పిల్లలకు భోజనం వండుకునేదానికి ఒక ఆయా, ఒక లేకుంటే వంటలమ్మ, 2-3 పనులు ఎవరైతే ఉండారో వాళ్ళ బ్రతుకు తెరువు పోయింది. దాదాపు మండలానికి ఒక 60-70 ఎలిమెంటరీ స్కూళ్ళు పాఠశాలలు ఉంటే హై స్కూళ్ళు 4-5 ఉంటాయి, 1వ తరగతి నుంచి 5 వరకు ఒక 60 ఉంటాయి. దాదాపు 65-70 స్కూళ్ళల్లో మండలానికి సంబంధించి స్కూల్కు 4-5 మంది బతుకుతూ ఉంటే ఒక 400 మంది 500 మంది పోయినట్టే. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా చేసి ఎవరికి ఇస్తున్నారు? ఒకనికే, మండలం అంతా ఒకనికి. ఆ ఒకడేవుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా, తెలుగుదేశం పార్టీ నాయకుడా, లేకుంటే లోకేష్ బాబు చెప్పిన మనిషా, లేకుంటే ఆయుష్ ఏదో ఇస్తుంటారు కదా ఈ ఎన్టీఆర్ భోజనం అని చెప్పి కాంట్రాక్ట్లు. ఒక్కరికి కట్టబెట్టేదానికోసం 100 మంది బ్రతుకు తెరువును నాశనం చేయడం. ఈ స్కూల్లో భోజనం చేస్తా అంటే సరిగా లేకపోతే హెడ్ మాస్టర్ అయ్యవారిలో చూసుకుంటారు. మండలంలో చేస్తే ఎవరు దానికి జవాబుదారి? ఎవరు చూసుకోవాలా? కలెక్టర్ చూసుకోవాలా? ఇది అవుతుందా పోతుందా? సకాలంలో భోజనం తీసుకొస్తారా తీసుకురారా? 12-15కి భోజనం పెట్టాలి పిల్లలకు. ఒకసారి 12:30 పెడతారు, ఒకసారి 1 గంటకు పెడతారు. దీనివల్ల నాశనకం పెట్టేదానికి ఆస్కారం ఉంది. ఈ విధానం కూడా ఉపయోగం కాదు అనేదే నా ఉద్దేశం. ఇక అమ్మఒడి ఎంతమందికి అంతమందికి ఇస్తామన్నారు, ఇయ్యలే. పోనీ ఒకరికైనా 15,000 ఇచ్చినారంటే 13,000. పోనీ 13,000 అందరికి ఇచ్చినారంటే కొంతమందికి 8,000, కొంతమందికి 9,000, కొంతమందికి 10,000. ఎట్లా పడితే అట్లా చెప్పిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమంది చదువుతూ ఉన్నారో పిల్లలకు అందరికీ అమ్మఒడి వేస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఆ మాట కూడా నిలబెట్టుకోలేకపోయినాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు హాస్పిటల్ నుంచి కంటి డాక్టర్లను స్కూలుకు పంపేవారు పరీక్షలకు. ఈరోజు కంటి డాక్టర్ వచ్చే పరిస్థితి కూడా లేదు. పోయినా ఎన్ని పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు టోఫెల్ విధానం ఉన్నది, దాన్ని తీసేసినారు. టోఫెల్ విధానం కూడా తీసేసినారు. ఐబీ విధానం ఉన్నది, దాన్ని తీసేసినారు. 117 జీవోని రద్దు చేసి మిమ్మల్ని ఉద్ధరిస్తా అని చెప్పి అయ్యవాళ్ళ చెప్పినాడు. 117 జీవోని తీలే, మళ్ళీ 124 తెచ్చి నెత్తిన మిరియాలు నూడుతున్నాడు. అది అట్నే చేసి పెట్టినారు. ఇంటర్మీడియట్ పిల్లలకైతే సంస్కరిస్తానమని చెప్పి మ్యాథ్స్ సబ్జెక్టు 150కి ఉంటుంది. 75 మార్కులు 75 మార్కులు 2 పేపర్లు. అట్లా వద్దంట, 100 మార్కులు ఒకటే పేపరేనంట. 2 పేపర్లకు రాయాల్సిన విద్యార్థి 1 పేపర్కు ఒకే సమయ పాలనలో రాయాలా, వాడు బరువు పడుతున్నాడు. అదే ఫిజిక్స్కి వచ్చేదానికి 60 మార్కులు ఉండే దాన్ని 85 మార్కులకు చేసినారు. సమయం మాత్రం అదే పెట్టినారు. పిచ్చి తుబ్బుల పరిపాలన. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉండే పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని,
విద్యా విధానానికి సంబంధించి లోకేష్ బాబు గారు మినిస్టరు. ఏం మాట్లాడాలా ప్రజలారా? ఆయన ఈ రాష్ట్రంలోని విద్యా విధానం గురించి మాట్లాడాలా, పిల్లల భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి మాట్లాడాలా, సంస్కరణల గురించి మాట్లాడాలా, మౌలిక వసతుల గురించి మాట్లాడాలా, డ్రాప్అవుట్స్ గురించి ఏ విధంగా తగ్గియాలని మాట్లాడాలా, ఉత్తీర్ణత శాతాన్ని ఏ విధంగా పెంచాలని మాట్లాడాలా. చదువు గురించి కదా మాట్లాడాల్సింది. నేను అడుగుతా ఉన్న రాష్ట్ర ప్రజలను, ఒక్కరోజైనా ప్రజలారా మీరు లోకేష్ బాబు గారి నోట్లో నుంచి చదువుకు సంబంధించిన మాటలు మీరు విన్నారా అని అడుగుతాను నేను. తెల్లవారి లేచి పొద్దుగునికి పనుకునేంత వరకు జగన్నామస్మరణ, జగన్నామస్మరణ, గొడ్డలి పార్టీ, వివేకానంద రెడ్డి హత్య, కక్ష సాధింపులు, రెడ్ బుక్లు. అర్థమైందా రాజా? నీ కథ చూస్తా రాజా, నీ కథ రేపడతా రాజా. ఇదేనా విద్యాశాఖ మంత్రి నోట్లో నుంచి రావాల్సిన మాటలు? ఇవేనా విద్యాశాఖ మంత్రి గారు అని అడుగుతా ఉన్నా నేను పిల్లల తల్లిదండ్రుల వైపు నుంచి. ఈ రాష్ట్రంలో ఉండే హోంశాఖ మంత్రి ఏం మాట్లాడాలా ప్రజలారా? ఆమె ఎవరైనా హోంశాఖ మినిస్టర్గా ఉంటే శాంతి భద్రతల గురించి మాట్లాడాలా, క్రైమ్ రేటు తగ్గిందా లేదా అని చూడాలా. మటక, మంగతై, జూదము, అసాంఘిక కార్యకలాపాలు, లేకపోతే బంగ్యాకు, హెరాయిను, హత్యలు, దొమ్మీలు, దోపిడీలు, హింసకు సంబంధించిన సంఘటనలు, ఈ నేరాల గురించి, ఘోరాల గురించి ఆమె మాట్లాడి నియంత్రించే ప్రయత్నం చేయాలి. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలను, ఏ ఒక్కరోజన్నా హోమ్ మినిస్టర్ గారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే నేపథ్యంలో అందుకు తగ్గ మాటలు కానీ, అందుకు తగ్గ మీటింగులు కానీ మీరు ఎవరైనా చూసినారా ప్రజలారా అని అడుగుతాను నేను. మాట్లాడదు. ఆమె నోట్ల నుంచి ఒక్క మాట వస్తుంది, జగన్నామస్మరణ, జగన్నామస్మరణ. పులిందల ఎమ్మెల్యే గొడ్డలి పార్టీ, వివేకానంద రెడ్డి తల్లికి చెల్లికి భూ పెట్టనోటోడు అంటే హోంశాఖ మినిస్టర్ గారు శాంతి భద్రత గురించి మాట్లాడరు, విద్యాశాఖ మంత్రి గారు విద్య గురించి మాట్లాడరు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో ఉండే ఆర్థిక స్థితిగతుల గురించి కానీ, మన అప్పుల గురించి కానీ, మన ఆదాయాన్ని గురించి కానీ, ఈ రాష్ట్రాన్ని ఆదాయంలోకి తీసుకుపోయేదాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ప్రజలను జాగృతి చేసే ప్రయత్నం కానీ ఒక్కరోజన్నా మాట్లాడంగా మీరు విన్నారా ప్రజలారా? మాట్లాడు. ఆయన రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, గొడ్డల పార్టీ, క్రిమినలు, ఫ్యాక్షనిస్టు ఇవే మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో ఉండబడిన ఏ మంత్రులు కూడా వారి శాఖకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడంగా మీరు ఎప్పుడైనా విన్నారా? వీరందరి నోట్లో నుంచి వచ్చేది ఒకటే, జగన్ నామస్మరణ. జగన్ను మాట్లాడాల. వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినది జగన్ను విమర్శించడానికా, వారి శాఖను ఉద్ధరించి రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, యుద్ధ వాతావరణం వల్ల బూట్లు కొనిలేకపోతున్నాం, బ్యాగులు కొనిలేకపోతున్నాం అని చెప్తానావే నువ్వు? ఏందబ్బా నీకు? ఇది మామూలు ముఖ్యమంత్రికి అయితే ఇది ఒకవేళ ఏదన్నా యుద్ధం వచ్చింది కాబట్టి ముడిసరుకు రాకపోతే ఎట్లా తయారు చేయాలనొచ్చు. అదే నీకు వర్తించదు చంద్రబాబు నాయుడు గారు. కారణం 10 డిగ్రీల ఎండను తగ్గించేవాళ్ళు మీరు. 10 డిగ్రీల ఎండను తగ్గించేవాళ్ళు మీరు. మంట లేకుండా వంట చేసేవాని నువ్వు. ఈ ప్రపంచంలో ఎవ్వరు చేయడు మంట లేకుండా వంట. నువ్వు ఒక్కనే చేస్తావు. పొయ్యి కింద మంట ఉండదు, గిన్నెలో మాత్రం చేపల కూర అవుతుంది. ఇది ఎట్లా మా పిల్లలకు కూడా చెప్తే మేము గ్యాస్ ఖర్చులు ఇంకొక ఖర్చులు తగ్గించుకొని మంట లేకుండా వంట చేసుకొని భోజన కార్యక్రమం చేస్తాము. 10 డిగ్రీల ఎండ తగ్గించేవానివి, పొయ్యి కింద మంట లేకుండా వంట చేసేవానివి, 150 సంవత్సరాలు బ్రతకడానికి సంజీవిని కనిపెట్టిన మనిషివి, గన్నులతో వ్యవసాయం చేసేవానివి, దోమల మీద వేటాడి యుద్ధం చేసేవానివి, యుద్ధ వాతావరణం వల్ల బూట్లు కొనిలేవా నువ్వు? ఇదే కదా సుబ్బి మీ పెళ్ళి వెంకి సాగుకు వచ్చిందంటే ఇదే కదా నీ అబద్ధం కూతలన్నీ మాటలన్నీ. తల్లిదండ్రులందరినీ నేను నమస్కరిస్తూ ఉన్నా. 43 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు పోయే విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నా. ఏ విషయంలో మీరు తప్పు చేసినా పర్వాలే, ఏ విషయంలో మమ్మల్ని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మాకు ఓటు వేయకపోయినా పర్వాలే, ఏ ఆశకు మీరు ఆశపోయినా ఈ ప్రభుత్వానికి ఓటేసినా నేను బాధపడలే. కానీ
మన పిల్లల భవిష్యత్తును అంధకారం చేసే ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ ప్రభుత్వాన్ని క్షమించకూడదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీరికి ఓటు వేయకుండా ఉండేదే కాదు, నేను గట్టిగా చెప్తా ఉన్నా, పిల్లల భవిష్యత్తుకు అంధకారం చేసే ఈ ప్రభుత్వాన్ని జీవిత ఆజన్మాంతం జైల్లోనే పెట్టాలా. ఇంతకంటే గొప్ప నేరం, ఇంతకంటే సమాజానికి నష్టం మరొకటి లేదు. విద్య ద్వారానే మన కుటుంబం బాగుపడుతుంది, చదువు ద్వారానే మన ఊరు బాగుపడుతుంది, చదువు ద్వారానే మన దేశం బాగుపడుతుంది, చదువు ద్వారానే మన విజ్ఞానం, వికాసం, సంస్కారం, అభివృద్ధి, డబ్బు, పేరు, ప్రఖ్యాతి, ఆరోగ్యం సర్వం చదువు ద్వారా వస్తుంది. అట్టి చదువునే మన పిల్లలకు అందకుండా వీరి వింత పోకడితో, వీరి కక్ష సాధింపు చర్యలతో, వీరి అహంతో, వ్యక్తిగత కక్షలతో, అబద్ధాలతో నిర్వీర్యం చేసి నారాయణ లాంటి సంస్థలను బలోపేతం చేయడానికి వీరు తీసుకునే విద్యా విధానాలు ఉపయోగపడుతున్నాయే తప్ప మరొకటి కాదు అనేది సుస్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాను నేను. ఇంకొకటి కూడా మీరు గమనించండి, డిఎస్సి అన్నారు. ఉపాధ్యాయుల యొక్క నియామకాలకు సంబంధించిన పరీక్ష ఏమైంది? అది అవకతవకలైపోయింది, అల్లకల్లోలం అయిపోయింది. చెయ్యి జంపునటోనికి అందుతాంది కాయ పండు, అంతే. ఎవరికి దొక్కితే వాడు మోసం. అంటే ఉపాధ్యాయుల నియామకాల్లో మీరు నియమించినటువంటి డిఎస్సి ఎగ్జామ్ కూడా అవకతవకలైపోయి భ్రష్టు పట్టిపోయినారు. కాబట్టి ఈ వ్యత్యాసాలను గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండే విద్యా విధానాన్ని, ఆనాడు టోఫెల్ విధానం కానీ, ఐబీ కానీ, డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ, ట్యాబ్స్ కానీ, సైకిళ్ళు కానీ, భోజనం కానీ, బూట్లు కానీ, సాక్సులు, నాడు నేడు పనులు కానీ, డాక్టర్లు వచ్చి పరీక్షించే విధానం కానీ, అమ్మఒడి వేసిన విధానం కానీ, ప్రభుత్వ పాఠశాలలు నిండు గర్భిణులాగా ఏ విధంగా ఉన్నాయనేది కానీ, ఈ బుద్ధు రెక్క డొక్కలు లోపలి పోయి బక్క ఎక్కిన మనిషి తుఫాన్లు చిక్కినోడు ఎట్లుంటాడో అట్లుండాయి పాఠశాలలు. ఈ బుద్ధు ప్రభుత్వ పాఠశాలలు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈయన 3 సంవత్సరాలుండి మరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను ఛాలెంజ్ చెప్తా, ఈ రాష్ట్రంలో విద్యా విధానమే ఉండదు. ఈ రాష్ట్రంలో విద్యా విధానమే ఉండదు. 8 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినాడా, ఈ రాష్ట్రంలో విద్యా విధానమే ఉండదు. ఛాలెంజ్ చెప్తా నేను. దయచేసి పిల్లల తల్లిదండ్రులు గట్టిగా మిమ్మల్ని ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత.
చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.